ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. గురువుగారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఒక్కొక్క రాశిలో పుట్టిన వాళ్ళ స్వభావాలు ఎట్లా ఉంటాయి? వాళ్ళ లక్షణాలేంటి? వాటి గురించి మాట్లాడదాం. వాళ్ళు పాటించాల్సిన పరిహారాలేంటి అని. మొదటిగా మేషరాశి గురించి మాట్లాడదాం. తప్ప మేషరాశిలో పుట్టిన వాళ్ళు సహజంగా ఎలా ఉంటారు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మేషరాశి. మేషరాశిలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అనే దానికి మేషరాశికి అధిపతి కుజుడవుతూ ఉంటాడు. కుజగ్రహం యొక్క కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మేషరాశి వారి మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూయించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ మేషరాశి వారు మంగళవారం పుడితే గనక ఎలాంటి చిత్ర విచిత్రమైనటువంటి లక్షణాలు ఉంటాయో చెప్తాను. ఎందుకంటే ఓహో! అంటే రోజుని బట్టి కూడా ఆ! ఇప్పుడు మేషరాశి వారు అందరూ ఒకే టైంలో పుట్టరు. ఒకే రోజులో పుట్టరు గదా! అవును. మేషరాశి ఆదివారం పుడితే ఎలాంటి లక్షణాలుంటాయి? సోమవారం పుడితే ఎలాంటి లక్షణాలుంటాయి? మంగళవారం పుడితే ఎలాంటి లక్షణాలు? బుధ, గురు, శుక్రవారం ఏ వారంలో పుడితే ఎలాంటి లక్షణాలుంటాయో కూడా జ్యోతిష శాస్త్రం చాలా ఖచ్చితమైనటువంటి నియమాలు చెప్పింది. అంటే ఒకటే రాశిలో పుట్టినప్పటికీ దానికి 3 నక్షత్రాలా సాధారణంగా? సాధారణంగా ఒక రాశిలో పుట్టినటువంటి వారికి నక్షత్రాలనేటటువంటివి 3 నక్షత్రాలుంటాయి. రాశి అనేటటువంటిది ఒకటే ఉంటది. ఇప్పుడు ఆహ్, అశ్విని, భరణి, కృత్తిక అంటే పాదములు అని అంటూ ఉంటాము. హ్మ్. 9 పాదాలకు ఒక రాశి, ఒక నక్షత్రంగా ఏర్పడుతూ ఉంటుంది. అయితే 9 పాదాలకు అనేటటువంటిది మనం నక్షత్రాలు మళ్ళీ మారుతూ ఉంటాయి. మళ్ళీ రాశులు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు మేషరాశిలో పుట్టినంత మాత్రాన నక్షత్రాలు కలవాలని లేదు. ఆ! ఆ మేష నక్షత్రం బట్టుంటుంది, ఆ రోజును రోజును బట్టుంటుంది, బట్టి ఉంటుంది. సమయం సమయాన్ని బట్టుంటుంది. బట్టి కూడా ఉంటూ ఓహ్! ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి అనంటే గనక, ఈ దీన్ని డివైడ్ చేస్తే గనక, ఇప్పుడు మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు సపోజ్ ఆదివారం పుట్టారనుకోండి, ఆదివారం పుట్టినటువంటి వాళ్ళకి ఏకాగ్రత, చిత్తశుద్ధి, మనోధైర్యము, మనోబలం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సోమవారం పుట్టారనుకోండి, మానసిక ప్రశాంతతతో ఉంటూ ఉంటారు. ఎక్కువ టెన్షన్స్ పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు విలీనమైపోతూ ఉంటారు. అవతల వాళ్ళు ఏం జరిగిందా గూడా వాళ్ళు పట్టించుకోలేనటువంటి సమయంలో ఎక్కువగా ఉంటూ ఉంటారండి. హ్మ్. అందుకే ఏ వారం పుడితే అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అనేటటువంటిది దీని వెనక ఉన్నటువంటి అసలైనటువంటి రహస్యం. ముఖ్యంగా మంగళవారము అంటే ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. మంగళవారము గనక పుడితే మేషరాశి వారు కోపము, ఆవేశము, దురుసుతనము, ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకునేటటువంటి తత్వము, అలాగే నాన్ వెజ్ ఎక్కువగా తినేటటువంటి లక్షణాలు, హుహు. అలాగే తిరుగు ప్రయాణాలు అధికంగా చేసేటటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకు గ్యాంగ్ మెయింటైన్ చేయాలి. అలాగే నలుగురు సినిమాల్లో చూస్తాం కదా! వీళ్ళెనక ఎప్పుడు ఒక 10 మంది తిరుగుతూ ఉండాలి. అలాగే వీళ్ళు ఎప్పుడు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేసే ఇద్దరు అసిస్టెంట్లుండాలి. ఇలాంటి లక్షణాలు అంటే రాజతత్వాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కోపం, ఆవేశం విపరీతంగా ఉండేటటువంటి లక్షణాలుంటాయి. అంటే ఏది మాట్లాడినా వీళ్ళ మాట కాదు అంటే చాలు ముక్కు మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి లక్షణాలు చాలా మట్టుకు మేషరాశి వారు మంగళవారం పుడితే ఉంటాయి అనేటటువంటి శాస్త్ర నియమం. ఓకే. ఒకవేళ ఆదివారం పుడితే? ఆదివారం పుడితే శాంత స్వభావమే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకేంటంటే మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకుండా క్వైట్ ఉండాలి. అపోజిట్ అండి మీరు ఆపోజిట్, చెప్పేది. ఆపోజిట్. క్వైట్ ఆపోజిట్. మంగళవారం పుడితే ఎలా ఉంటుంది? ఆదివారం పెడతా. నేను మంగళవారం చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే అది క్వైట్ ఆపోజిట్‌గా ఉండేటటువంటి ఆదివారం రోజు పుట్టేటటువంటి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా అంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఆదివారం పుడితే మంచిదేమో. అంటే అట్లని గాదు. ఇప్పుడు భగవంతుడు ఏ సమయంలో ఎప్పుడు పుట్టాలనేది ఒకసారి రాసి పెట్టేస్తాడు. అది పూర్వజన్మ సుకృతం చేతనే మనిషి యొక్క జన్మ, పుట్టుక అనేటటువంటిది నిర్వహించబడుతుంది అనేటటువంటి శాస్త్రవచనం. అందుకే మీరు చాలా మట్టుకు గమనిస్తే గనక ఒక్కొక్క పుట్టేటటువంటి వ్యక్తి ధనిక కుటుంబంలో పుట్టుకతోనే ధనవంతుడుగా పుడతాడు. హ్మ్. పుట్టుకతోనే రాజభోగాలు, రాజసుఖాలు అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది పుట్టుకతోనే దారిద్ర్యం అనుభవిస్తారు. పుట్టుకతోనే అనేక కష్టాలు అనుభవిస్తుంటారు. ఇప్పటికీ మనం కొంతమంది పిల్లల్ని చూస్తే గనక, అరే! ఏం పుట్టకరా నాయన ఇంత చిన్న వయసులోనే ఇంత కష్టం పడుతున్నాడు, రోడ్డు మీద తిరుగుతున్నాడు, చదువు లేదు, సంధ్య లేదు, అసలు ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి అంటే జ్ఞానం లేనటువంటి సమయంలో గూడా ఆ వ్యక్తి రోడ్డు మీద తిరుగుతుంటే ఇప్పుడు చాలామంది పిల్లల్ని చూస్తుంటాం గదండీ! అంటే మనిషి యొక్క పుట్టుక అనేటటువంటిది పూర్వజన్మ సుకృతము చేతనే పుట్టుక అనేటటువంటిది లిఖించబడుతుంది అనేటటువంటిది శాస్త్ర నియమం అండి. మరి ఇలాంటి వాళ్ళు అంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఉద్యోగం చేస్తే
మంచిదా? వ్యాపారం చేస్తే మంచిదా? మేషరాశి వారు ముఖ్యంగా ఉద్యోగం కంటే వ్యాపారము చేస్తే కలిసి వస్తుంది అనేటటువంటిది శాస్త్ర నియమం. ఎందుకంటే ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా రావచ్చు. ముఖ్యంగా మేషరాశిలో పుట్టినటువంటి వారు రియల్ ఎస్టేట్ చేయవచ్చు. హ్మ్. ఫైనాన్స్ రంగంలో అడుగుపెట్టవచ్చు. అలాగే ఈ యొక్క భూములు కొనడము, అమ్మడం చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఏంటి అనంటే గనక ముఖ్యంగా వీళ్ళకు ఐరన్‌కి సంబంధించినటువంటి బిజినెస్ కలిసొస్తుంది. కాస్మెటిక్స్‌కి సంబంధించిన బిజినెస్ కలిసొస్తుంది. సినిమా ఫీల్డ్ కలిసొస్తుంది. నాటక రంగం అనేటటువంటిది కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఈ యొక్క మేషరాశిలో పుట్టినటువంటి జాతకులకు ఉంటాయండి. ఇప్పుడు మేషరాశిలో మంగళవారం పుట్టారనుకోండి. వాళ్ళకి అత్యధికమైన కోపం ఉంటది. ఒక అవును. రాజులాగా ఉండాలనుకుంటారు. అవును. అవును. మరి అలాంటి వాళ్ళకి చదువబ్బుతదా? ఇక్కడ మేషరాశిలో పుట్టినటువంటి వారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చదువు అనేటటువంటిది ఎప్పుడైనా కూడా జ్ఞానం కోసమే అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చదువు వేరే, మనం సంపాదించేటటువంటి సంపాదన. నేను ఈ మధ్య కాలంలో ఒక ఆఫీస్‌కెళ్ళానండి. ఆ ఆఫీస్‌లో ఎవరైతే ఎండీ ఉన్నారో, హ్మ్. ఆ ఎండీ చదువుకున్నది కేవలం డిగ్రీ. డిగ్రీ చదువుకున్నటువంటి ఎండీ అతని కింద పనిచేసేటటువంటి వాళ్ళు ఎంటెక్, బీటెక్, ఎంఏ, పీహెచ్‌డీ, హ్మ్. డబుల్ పీహెచ్‌డీ చేసిన వాళ్ళున్నారు. అంటే ఇక్కడ చదువుకి, ఉద్యోగానికి సంబంధం లేదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టు. కాబట్టి మేషరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో మినిమమ్ డిగ్రీ అయితే చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతవరకు మాత్రం అది చెప్పవచ్చు. దాని తర్వాత అనేటటువంటిది ఏ పాదంలో పుట్టారు, ఏ వారంలో పుట్టారు, ఏ స్వభావంలో పుట్టారనేటటువంటిది దాని యొక్క కాలిక్యులేషన్ ప్రకారం ఉంటది. ఇప్పుడు మేషరాశిలో పుట్టిన ప్రతి ఒక్క ఇక్కడ 33,00,00,000 మందున్నారు. ప్రతి ఒక్కరు మేషరాశిలోనే పుట్టి ఉంటారు. అందులో ఒక 1000 మందైతే మేషరాశిలో 1000 మంది జాతకం ఒకేలా ఉండదు. ఓకే. మీరెప్పుడైనా గమనించండి. మారుతూ ఉంటుంది. బికాజ్ ఎందుకు మారుతుంది? పాదాల గ్యాప్ రావచ్చు. అదే రకంగా పుట్టినటువంటి వారం గ్యాప్ రావచ్చు. అలాగే నక్షత్రాలలో గ్యాప్ ఉండొచ్చు. ఇలా ప్రతి ఒక్క దాంట్లో వేరియేషన్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. వీళ్ళ వివాహ జీవితం ఎట్లా ఉంటది? వివాహ జీవితం అనేటటువంటిది చాలా అద్భుతంగానే ఉంటది. పెద్ద ఇబ్బందేం లేదు. వీళ్ళకేంటి అనంటే గనక కుటుంబం లాగానే శ్రద్ధ, ఏకాగ్రత ఎక్కువగానే ఉంటుంది. బయట వ్యవహారానికే ఉంటుంది. అంటే ఎక్కడిది అక్కడిదే వీళ్ళు చూయించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ కుటుంబ జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మామూలుగా శుక్రవారం పుడితే గనక వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులొస్తాయి. శనివారం పుడితే గనక కోర్టు సమస్యలు, లేదు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, ఈ చిక్కులు, చికాకులు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. గురువారం గనక పుట్టినటువంటి వారైతే మేషరాశి వారు ముఖ్యంగా వీళ్ళకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఓకే. కాబట్టి ఈ రకమైనటువంటి డిఫరెన్స్ ఆఫ్ విధానాలు ఈ వారాలలో కూడా ఈ మేషరాశి ఉంటుంటాం వాళ్ళకి ఉంటుంది. ఉంటుంది. వీళ్ళకి ఏ రంగు కలిసొచ్చే రంగు? ఏది అదృష్ట సంఖ్య? ఏ రోజు కలిసొస్తది? వీళ్ళకు అదృష్ట సంఖ్య వచ్చేసి 9వ నంబర్ అదృష్ట సంఖ్యగా చెప్పడం జరిగింది. కలిసి వచ్చేటటువంటి రంగులు 2 రంగులున్నాయండి. ఒకటి తెలుపు, 2 పసుపు. ఈ హ్మ్. 2 రంగులు వీళ్ళకి కలిసి వచ్చేటటువంటివి. వీళ్ళకి అదృష్ట వారము వచ్చేసేసి శుక్రవారం అదృష్ట వారం. కనుక వీళ్ళు ఏ శుభకార్యం చేయాలన్నా, లేదు ఏ రంగంలో అడుగు పెట్టాలన్నా, శుక్రవారాన్ని ఎంచుకొని అడుగు పెడితే గనక శుభము అనేటటువంటిది వాళ్ళకి కలుగుతుందండి. ఓకే. మరి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి కాబట్టి మేషరాశి వారు ఆహ్, ఎటువంటి పరిహారాలు పాటించాలి? ముఖ్యంగా మేషరాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి. అంటే చాలా మట్టుకు నేను చెప్తున్నాను. 12 రాసులు, ద్వాదశ రాసులుంటాయి. 12 రాసు వారికి పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. కనుక మీ జీవితంలో గనక ముఖ్యంగా మేషరాశిలో పుట్టినటువంటి జాతకులు 3 విషయాల్లో చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి, భూ వివాదాల విషయంలో చిక్కుకుంటూ ఉంటారు. రెండోది కోర్టు సమస్యల భాగంలో చిక్కుకుంటూ ఉంటారు. మూడోది ఫైనాన్షియల్ అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా మీ జీవితంలో గనక ఎదురైతే గనక వీళ్ళకు ఒక మంచి పరిహారం ఏంటంటే మంగళ చండీ తంత్ర ప్రయోగం అనేటటువంటిది చేసుకోవాలి. కుజుడికి మరొక పేరు మంగళుడు అని పేరు. అందుకే కుజుడి యొక్క వారం ఏమిటి అంటే మంగళవారము అని చెప్పడం జరిగింది. హ్మ్. కాబట్టి ఈ యొక్క గ్రహం ఎవరికైతే వ్యతిరేకంగా ఉందో, ఎవరైతే ఈ గ్రహంతో బాధపడుతున్నారో అంటే జాతకంలో కుజుడు బాగా లేకపోయినా, కుజ దోషం ఉన్నటువంటి వారైనా, మీకు ఈ జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదురైతే మంగళ చండీ తంత్ర ప్రయోగం చేయించుకోవడం వల్ల ఈ యొక్క కుజగ్రహ దోషాలనేటువంటివి తొలగిపోయేటటువంటి అవకాశాలుంటాయండి. గురువుగారు, మేషరాశిలో పుట్టిన వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుంది? లక్షణాలేంటి? వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాన్